Hello viewers, welcome to BGS classes. So manam daily paper 2 general science of FPO mains and Tanedar exam ki chapter wise revision through MCQs చేస్తున్నాం కదా. సో 4 యూనిట్స్ అనేవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి అండ్ 5th యూనిట్ మనకి ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉందో ఈ టాపిక్ గురించి ఈ రోజు క్లాస్ లో మనం రివిజన్ అనేది కంప్లీట్ చేద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఓర్ ఈజ్, ఓర్ అంటే ఏంటి అసలు అని అడుగుతున్నాడు. సో సింపుల్ గా మీరు అసలు న్యాచురల్ రిసోర్సెస్ కనుక మీరు సిలబస్ లో చూస్తే మనకి 2 పార్ట్స్ గా ఇచ్చాడు. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఏలో మీకు మెటల్స్ గురించి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది, బిలో మీకు నాన్ మెటల్స్ గురించి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ఈ మెటల్స్ లో మీకు మేజర్ గా ఒక ప్రాసెస్ మీరు ఏం చూసుకోవాలి అంటే మెటల్స్ గురించి చూసుకోవాలి, అలాగే మెటలర్జీ గురించి ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నాన్ మెటల్స్ లో మీకు స్పెసిఫిక్ గా కొన్ని నాన్ మెటల్స్ గురించి చూసుకోమని ఇచ్చాడు. అలాగే లాస్ట్ లో అలాయ్స్ గురించి ఇచ్చాడు, అండ్ దెన్ కరోజన్ గురించి ఇచ్చాడు, అండ్ దెన్ కొన్ని యాసిడ్స్ ఆర్ కొన్ని నాన్ మెటల్స్ గురించి ఫార్మేషన్స్, వాటి యూజెస్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే మీకు న్యాచురల్ రిసోర్సెస్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. రైట్, సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఏముంది మనకి, అండ్ ఓర్ అంటే ఏంటి. సో ఓర్ అంటే ఏంటి అసలు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, a mineral from which metal is economically extracted. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మనకి ఓర్ అనేది ఉంటుంది. సో ఈ ఓర్ నుంచి మనం ఏం బయటకు తీస్తాము అంటే మనకు కావాల్సినటువంటి మెటల్ ని బయటకు తీస్తాం. ఈ ఓర్ నుంచి మనకు కావాల్సిన మెటల్ ని బయటకు తీసే కంప్లీట్ ప్రాసెస్ ని ఏమంటాము అంటే మెటలర్జీ ప్రాసెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చీఫ్ ఓర్ ఆఫ్ ఐరన్. ఐరన్ యొక్క చీఫ్ ఓర్ ఏంటి అంటున్నాడు. సింపుల్ గా చెప్పాలి అంటే ఐరన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్ ఉంటాయి. ఐరన్ నుంచి డిఫరెంట్ టైప్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. హెమటైట్ అని, మ్యాగ్నటైట్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్ అనేవి మనం ఐరన్ నుంచి బయటకు తీసినప్పుడు చీఫ్ ఓర్ ఏది, ఐరన్ యొక్క చీఫ్ ఓర్ అని అడుగుతున్నాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హెమటైట్. రైట్, హెమటైట్ యొక్క ఫార్ములా ఏంటి మనకి, Fe2O3. దీని తర్వాత చీఫ్ ఓర్ ఆఫ్ ఐరన్ వచ్చేసి మనకి మ్యాగ్నటైట్ ఉంటుంది. మరి దీని ఫార్ములా ఏంటి, Fe3O4. రైట్, అండ్ బాక్సైట్ అనేది మనకి అల్యూమినియం నుంచి వస్తుంది. గెలీనా అనేది మనకి లెడ్ ఉంటుంది, PbS అంటాం, లెడ్ ఉంటుంది. అలాగే జింక్ బ్లెండ్ అంటే ZnS, జింక్ అనేది దీంట్లో ఓర్ గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ ఈస్ డన్ టు రిమూవ్. ఓర్ ని మనం ఎన్రిచ్ చేయడం జరుగుతుంది. ఆ ఎన్రిచ్మెంట్ అనే ప్రాసెస్ అనేది ఏం రిమూవ్ చేయడానికి చేస్తాము అని అడుగుతున్నాడు. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి, గ్యాంగ్. గ్యాంగ్ అంటే నథింగ్ బట్ ఇంప్యూరిటీస్. ఓకే, సో ఈ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో మనకి ఓర్ అనేది ఉంటుంది కదా. సో ఈ ఓర్ లో మనం ఇంప్యూరిటీస్, వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్యూరిటీస్ అంటాం. ఎందుకు, బికాస్ ఈ ఓర్ లో మనకి ఆ వేస్ట్ మెటీరియల్స్ కాల్డ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. మనకు కావాల్సినటువంటి మెటల్ కూడా అందులోనే మిక్స్ అయి ఉంటుంది. బికాస్ ఈ యొక్క ఓర్ అనేది మనం అర్త్ యొక్క క్రష్ నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ ఓర్ లో 2 ఉంటాయి. మనకు కావాల్సింది ఓన్లీ మెటల్ కాబట్టి ఈ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేయడానికి కొన్ని ప్రాసెస్లు అనేది ఫాలో అవుతాం. ఆ ఫాలో అయ్యేటప్పుడే మనము ఫ్లక్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్లక్స్ అనేది కూడా మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. బేసిక్ ఫ్లక్స్ ఉంటుంది, అసిడిక్ ఫ్లక్స్ ఉంటుంది. మరి ఇంప్యూరిటీస్ ని ఏమని పిలుస్తాము, గ్యాంగ్ అని పిలుస్తాం, లేదంటే మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఓకే, మరి గ్యాంగ్ అయిపోయింది, మ్యాట్రిక్స్ అయిపోయింది, అలాగే ఫ్లక్స్ అయిపోయింది. మరి స్లాగ్ అంటే ఏంటి, స్లాగ్ అంటే నథింగ్ బట్ ఈ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేయడానికి ఒక మెటీరియల్ యూజ్ చేస్తాం కదా. ఆ మెటీరియల్ ప్లస్ ఇంప్యూరిటీస్ కలిపి ఉన్నటువంటి మిక్స్చర్ ని మనం ఏమని పిలుస్తాము అంటే స్లాగ్ అని పిలుస్తాం అన్నమాట. రైట్, సో దిస్ ఈస్ ది ప్రాసెస్. అండ్ ది ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ అనేది మనం ఎందుకు చేస్తాము, ఈ యొక్క గ్యాంగ్ పార్టికల్స్ నథింగ్ బట్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రోత్ ఫ్లోటేషన్ ఈజ్ యూస్డ్ ఫర్. ఫ్రోత్ ఫ్లోటేషన్ అనే మెథడ్ ని మనము దేనికి యూజ్ చేస్తాము అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సల్ఫైడ్ ఓర్స్ కి మనం ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ బ్లాస్ట్ ఫర్నెస్. బ్లాస్ట్ ఫర్నెస్ లో మనకి మెయిన్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉంటాయి, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి. బట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనేవి మనకి బ్లాస్ట్ ఫర్నెస్ లో యూజ్ చేస్తాం కాబట్టి ఆ యొక్క రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది అంటున్నాడు. ఆన్సర్ ఈస్ కార్బన్ మోనాక్సైడ్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, స్లాగ్ ఫార్మ్డ్ ఇన్ ఐరన్ ఎక్స్ట్రాక్షన్. ఐరన్ ఎక్స్ట్రాక్షన్ లో మనకి స్లాగ్ ఏంటి? ఇందాక మనం చూసాం, మనకి ఎర్త్ క్రస్ట్ లో దొరికే ఓర్ నుంచి మనకు కావాల్సిన ప్యూర్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ వరకు ఇందాక టర్మినాలజీ ఏమంటారు అని అన్నాం. ఫాలో అయ్యే ప్రాసెస్ వచ్చి మెటలర్జీ, అది మనకి డిఫరెంట్. ఈ మెటలర్జీలో మనకి డిఫరెంట్ ప్రాసెస్లు అన్నీ వస్తాయి అనమాట. లైక్ ఈ మెటలర్జీలోనే మనకి వాటి యొక్క రియాక్షన్, ఆ మెటల్స్ యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకొని హైలీ రియాక్టివ్, లీస్ట్ రియాక్టివ్ అండ్ దెన్ మీడియం రియాక్టివ్. ఈ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ ని బేస్ చేసుకొని హైలీ రియాక్టివ్ అయితే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్, మీడియం రియాక్టివ్ అయితే మనకి సపరేట్ ప్రాసెస్, అగైన్ కార్బనేట్ ఓర్స్ ఉంటాయి, సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయి. అగైన్ మనకి లీస్ట్ రియాక్టివ్ అంటే వేరే ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకొని ఈ ప్రాసెస్లన్నీ ఇందులో మెటలర్జీలో మనం చదవడం జరుగుతుంది. మరి ఓవర్ నుంచి మెటల్ వచ్చే వరకు ఉన్నటువంటి టర్మినాలజీ అగైన్ డిఫరెంట్. ఓకే, సో ఇవి రెండింటికి మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోకుంటే మీరు పార్ట్ ఏ ఏదైతే ఉంటుందో న్యాచురల్ రిసోర్సెస్ చాప్టర్ లో అది ఈజీగా మీకు కంప్లీట్ అయిపోతుంది. మరి స్లాగ్ అంటే ఏంటి? ఇందాక చూసాం, ఇంప్యూరిటీస్ ప్లస్ ఆ ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడానికి యాడ్ చేసినటువంటి మిక్స్చర్. ఆ మిక్స్చర్ ని ఏమంటాము అంటే స్లాగ్ అని పిలుస్తాము అన్నాం. మరి ఐరన్ ని మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాము అన్నప్పుడు, అంటే ఐరన్ ని ఒక ఓర్ నుంచి ఐరన్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఐరన్ మెటల్ తీసుకురావాలి బయటికి అన్నప్పుడు ఈ ఐరన్ తో పాటు కొన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయి. అప్పుడు ఏ స్లాగ్ ని మనం యూజ్ చేస్తాము అని అంటున్నాడు అనమాట, సింపుల్ గా. రైట్, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ సి, CaSiO3 విచ్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం సిలికేట్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అల్యూమినియం ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ బై. అల్యూమినియం ని ఏ ప్రాసెస్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేస్తాము అంటున్నాడు. నేను ఇందాకే చెప్పాను, రియాక్టివిటీ ఆఫ్ ది మెటల్స్, యాక్టివిటీ సిరీస్ అని ఒకటి ఉంటుంది. సో ఈ రియాక్టివిటీ ఆఫ్ ద మెటల్స్ ని బేస్ చేసుకునే మనం ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. అల్యూమినియం అనేది మెటల్, ఇది మనకి తెలుసు. మరి దీని యొక్క రియాక్టివిటీ ఏంటి? దీని యొక్క రియాక్టివిటీ వచ్చేసి మనకి హైలీ రియాక్టివ్. సో హైలీ రియాక్టివ్ కాబట్టి ఏ ప్రాసెస్ యూజ్ చేస్తారన్నాను నేను? ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. మరి రోస్టింగ్ అండ్ స్మెల్టింగ్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాం? మీడియం రియాక్టివ్ మెటల్స్ కి, అలాగే కొన్ని లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ కి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, క్రయోలైట్ ఈస్ యాడెడ్ టు. క్రయోలైట్ అనే దాన్ని మనం అసలు ఎందుకు యాడ్ చేస్తాము అని అడుగుతున్నాడు. ఎందుకు యాడ్ చేస్తాం? మెల్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ మెల్టింగ్ పాయింట్స్ ని రెడ్యూస్ చేయడానికి మనం ఈ యొక్క క్రయోలైట్ ని యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? బికాస్ ఈ మెల్టింగ్ పాయింట్ అనేది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ లో రెడ్యూస్ చేస్తే ప్రాసెస్ అనేది ఇంకా ఈజీ అవుతుంది కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కరోషన్ ఆఫ్ ఐరన్ ఈజ్ కాల్డ్. ఐరన్ అనేది కరోషన్ అవ్వడం విచ్ ఈస్ నథింగ్ బట్ తుప్పు పట్టడాన్ని ఏమని పిలుస్తాము అంటే రస్టింగ్ ప్రాసెస్ అని పిలుస్తాం. మరి యొక్క రస్టింగ్ ప్రాసెస్ ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేస్తాము? గాల్వనైజేషన్ అనే ప్రాసెస్ ని యూజ్ చేస్తాం. మరి గాల్వనైజేషన్ ప్రాసెస్ లో ఏం చేస్తారు? ఆ యొక్క మెటల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటల్ ఐటమ్స్ పైన మనం జింక్ లేయర్ ని కోట్ చేయడం జరుగుతుంది. అది కోట్ చేసినప్పుడు మనకి తుప్పు పట్టకుండా ఉంటుంది అనమాట. సో ప్రివెన్షన్ ఆఫ్ రస్టింగ్ ఏంటి మనకి? గాల్వనైజేషన్. మరి టార్నిషింగ్ అనేది దేని మీద జరుగుతుంది? సిల్వర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అని పిలుస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, రస్ట్ ఈస్ కెమికల్లీ. రస్ట్ కెమికల్లీ ఏంటి అంటున్నాడు అంటే దాని ఫార్ములా ఏంటి అంటున్నాడు? నథింగ్ బట్ Fe2O3 ఆఫ్ హైడ్రేటెడ్ ఫామ్. హైడ్రేటెడ్ Fe2O3 అంటే మనం ఇందాక ఏమన్నాము? హెమటైట్. హెమటైట్ యొక్క హైడ్రేటెడ్ ఫామ్ ని రస్ట్ అని పిలుస్తాం. ఓకే, Fe3O4 అంటే మనకి మ్యాగ్నటైట్. మరి ఫార్ములాస్ అన్ని మనకి ఇంపార్టెంటా అంటే మనం ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మెటల్స్ లో మనకి మెటలర్జీలో మనకి ఓర్స్ గురించి చూస్తాం కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్ అనేవి ఒక్కొక్క మెటల్ నుంచి, అది ఏ మెటల్ నుంచి వస్తుంది,
ఏ టైప్స్ ఆఫ్ ఓర్స్ అనేవి దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే అల్లాయ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్లాయ్స్ లిస్ట్ మనం క్లాసెస్ లో కూడా అల్లాయ్స్ లిస్ట్ అనేది నేను మీకు ఇచ్చాను. సో ఆ లిస్ట్ అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ రియాక్టివిటీ సిరీస్ ఏదైతే ఉంటుందో దీని మీద కూడా క్వశ్చన్ వస్తుంది. రియాక్టివిటీ ఆర్ యాక్టివిటీ సిరీస్ అంట. సో దీనికి కూడా నేను మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఒక చీట్ కోడ్ అనేది ఎగ్జామ్ లో మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా అని చెప్పాను క్లాసెస్ లో. అది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, స్టీల్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్. ఇది అల్లాయ్స్ యొక్క టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో స్టీల్ అనేది ఏ ఏ మెటల్స్ తో కలిపి చేయబడుతుంది. అసలు అల్లాయ్ అంటే ఏంటి? అల్లాయ్ అంటే నథింగ్ బట్ ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉంది అనుకోండి. ఈ ఫీచర్ అనేది నా దగ్గర మెటల్ 1 ఉంది. ఈ మెటల్ 1 కి ఈ ఫీచర్ లేదు, నేను కావాలనుకుంటున్న ఫీచర్ లేదు. అది మెటల్ 2 లో ఉంది. సో ఈ మెటల్ 1 కి నేను ఈ మెటల్ 2ని యాడ్ చేస్తాను. అప్పుడు నాకు ఒక కొత్త మెటల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కొత్త మెటల్ నే ఏమంటాము అంటే అల్లాయ్ అని పిలుస్తాం. దేని యొక్క అల్లాయ్? దేని నుంచి అయితే మనం యాడ్ చేస్తున్నామో వాటి అల్లాయ్. దానికి నేమింగ్ ఇచ్చుకున్నప్పుడు స్టీల్ అనేది ఫామ్ అయింది అనుకుందాం ఇక్కడ. మరి ఈ స్టీల్ అనే అల్లాయ్ ఏ మెటల్స్ అనేవి మనం యాడ్ చేయడం వల్ల ఫామ్ అయింది? ఫస్ట్ వచ్చేసి ఐరన్, అలాగే సెకండ్ వచ్చేసి కార్బన్. ఇవి రెండు యాడ్ చేయడం వల్ల నాకు ఒక కొత్త మెటల్ స్టీల్ అనేది ఫామ్ అయింది. దాన్నే అల్లాయ్ అని పిలుస్తాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సింపుల్ గా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను త్రూ దిస్ రివిజన్ సిరీస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, స్టెయిన్లెస్ స్టీల్ కంటైన్స్. స్టెయిన్లెస్ స్టీల్ లో మనకి ఏ మెటల్స్ అనేవి ఉంటాయి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఐరన్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది, అలాగే నికెల్ ఉంటుంది. ఈ మూడింటి కలిపి ఉన్నటువంటి కంపోజిషనే మనకి స్టెయిన్లెస్ స్టీల్. మీకు సిలబస్ లో స్టీల్, అలాగే స్టెయిన్లెస్ స్టీల్, అలాగే మ్యాగ్నాలియం వీటి గురించి స్పెసిఫిక్ గా ఇచ్చాడు. కాబట్టి వీటిని మీరు చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాస్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్. బ్రాస్ అనే దాంట్లో మనకి కంపోజిషన్ ఏంటి అంటున్నాడు. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. కాపర్ ప్లస్ జింక్ కలిపి ఉన్నటువంటి కంపోజిషన్ ని బ్రాస్ అంటాం. మరి కాపర్ ప్లస్ టిన్ ఉన్నదాన్ని ఏమంటాము? బ్రాంజ్ అని పిలుస్తాం. సో ఎస్ అని ఉంది, టిన్ అని ఎందుకు చెప్పానని కన్ఫ్యూజ్ అవ్వద్దు. టిన్ అనేది దాని యొక్క నేమ్. మనకి జింక్ జెడ్ అని దాని యొక్క సింబల్ అయితే జింక్ అనేది దాని యొక్క కెమికల్ నేమ్. కాబట్టి టిన్ కి కూడా దాని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి మనకి స్ట్రాన్షియం. సో దాని సింబల్ వచ్చేసి ఎస్ఎన్. సారీ. సేమ్ అలాగే ఐరన్ కూడా. ఐరన్ అనేది మనకి దాని యొక్క నేమ్ అయితే దాని యొక్క సింబల్ వచ్చేసి ఫి. సో చిన్న అనౌన్స్మెంట్, మనకి మన బీజీఎస్ క్లాసెస్ లో ఏపీ ఎఫ్పిఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ రాస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి ఆర్ బెనిఫిట్ ఏంటి అంటే మీకు మీ అనలైజేషన్ అనేది తెలుస్తుంది. అంటే ఎన్ని కరెక్ట్స్ పెడుతున్నాం, ఎన్ని తప్పులు పడుతున్నాయి, మనకి నెగిటివ్ మార్క్స్ వల్ల మనం ఎంత కిందకి వెళ్ళిపోతున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్లో ఫేస్ చేసే ఉంటారు. కరెక్ట్స్ ఎక్కువైనా కానీ మళ్ళీ దాంతోపాటు నెగిటివ్స్ అనేది ఎక్కువ అయ్యడం వల్ల వచ్చిన మార్క్స్ కూడా తగ్గిపోతుంటాయి. ఈ నెగిటివ్స్ తగ్గించుకొని మన అక్యూరసీని పెంచుకోవడం కోసం ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి మెయిన్లీ మెయిన్స్ టాపిక్ అండ్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం మనకి 1000+ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే మనకి మొత్తం 9 యూనిట్స్ ఉన్నాయి. ఈ 9 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్లో 100 క్వశ్చన్స్, టోటల్గా 900 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో 4 ఫుల్ లెంత్ టెస్ట్ రాస్తాం కాబట్టి టోటల్గా మనకి 1000+ క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడం వల్ల ఇది మీరు ఒరిజినల్ ఎగ్జామ్గా ఫీల్ అయ్యి రాస్తే మీకు మనకి ఎన్ని కరెక్ట్స్ అవుతున్నాయి, ఎన్ని తప్పులు అవుతున్నాయి, మన నెగిటివ్ మార్క్స్ వల్ల మన ర్యాంక్ ఎంత కిందకు వచ్చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే అందరూ రాస్తుంటారు కాబట్టి అందరితో మీరు మీ ర్యాంక్ని అండ్ మీ మార్క్స్ని కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ టెస్ట్ సిరీస్లో మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఒక్కొక్క టాపిక్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ ఈ టెస్ట్ సిరీస్ ప్రైస్ వచ్చేసి
₹199. అండ్ ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వేరే టాపిక్స్ గురించి ఈ కింద ఉన్న నెంబర్ 6281171197కి వాట్సాప్ చేయండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో అవైలబుల్గా ఉంది. ఓకే, ఫారెస్ట్ ఆఫీసర్ FBO పేపర్ 2 జనరల్ సైన్స్ పేపర్ కంప్లీట్ క్లాసెస్. ఈ క్లాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 40 అవర్ క్లాసెస్. ఓకే, అండ్ ఈ క్లాసెస్ని మీరు 10 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇది ఎలాగా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో కంప్లీట్ 40 అవర్స్ అనేవి ఉంటాయి. సో లైవ్ యూనిట్స్ 9 యూనిట్స్, కంప్లీట్ మెయిన్ సిలబస్ 9 యూనిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈచ్ క్లాస్లో మీకు మెయిన్స్ ఫోకస్డ్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్రతి క్లాస్ యొక్క నోట్స్. అండ్ ఈ 40 అవర్స్ క్లాసెస్లో మీకు మొత్తం 50 మార్క్స్ జనరల్ సైన్స్ అనేది కవర్ అవుతుంది. సో ఇది మీరు ఎలా చేస్తారు అంటే, సో మనకి 40 అవర్స్ క్లాసెస్ ఉన్నాయి. దీన్ని మనం 20 అవర్స్ అంటే 2 టైమ్స్ స్పీడ్ చేసుకుంటే మనం ఈ క్లాసెస్ అనేవి 20 అవర్స్లో మనకి కంప్లీట్ అయిపోతాయి. ఈ 20 అవర్స్ క్లాసెస్ని మీరు 10 డేస్లో కంప్లీట్ చేయాలి. ఎలాగా అంటే, సో మార్నింగ్ 1 అవర్ చూడండి, అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 1 అవర్ క్లాస్ చూడండి. ఇలా మనకి డైలీ 2 అవర్స్ అనేది కంప్లీట్ అవుతాయి. 2 అవర్స్ డైలీ 10 డేస్ మీరు చదివితే కంప్లీట్గా 20 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా 2 టైమ్స్ స్పీడ్లో చూస్తే. సో నథింగ్ బట్ మీకు 10 డేస్లో సో రేపటి నుంచి ఆర్ ఎల్లుండి నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు మీకు FBO కంప్లీట్ క్లాసెస్ జనరల్ సైన్స్ క్లాసెస్ రివిజన్ అనేది అయిపోతుంది. తర్వాత మీరు ఈజీగా ఒక 2 to 3 టైమ్స్ రివిజన్ అనేది చేసుకోవచ్చు మెటీరియల్. సో ఈ క్లాసెస్ వచ్చేసి ₹549కే అవైలబుల్గా ఉన్నాయి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో. అండ్ ఈ కోడ్ అనేది అవసరం లేదు. సో స్టూడెంట్స్ చాలామంది కోడ్ అప్లై చేయడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారని కోడ్ తీసేసాం. సో డైరెక్ట్గా 549కి అవైలబుల్గా ఉంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కిందున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఆర్ మీరు ఏమైనా డౌట్స్ అడగాలి అనుకున్నా, వేరే టాపిక్స్ యొక్క డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలనుకున్నా ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ వీటితో పాటు మీకు అడిషనల్ ఫ్రీ కంటెంట్ ఏమొస్తుంది అంటే, క్లాసెస్ కాకుండా మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నోట్స్ అండ్ పేపర్ 1 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో 600 క్వశ్చన్స్, ఇది కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ AP కరెంట్ అఫైర్స్, అది 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ January to December 2025 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీకు ₹149కే మనకి అవైలబుల్గా ఉంది. బోత్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇది అవైలబుల్గా ఉంది. ఓకే, ఇందులో మనకి రీసెంట్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, సోషియో ఎకనామిక్ ఇనిషియేటివ్స్, కల్చరల్ ఈవెంట్స్, ఎన్విరాన్మెంట్ అప్డేట్స్ అండ్ మనకి అపాయింట్మెంట్స్ అండ్ అవార్డ్స్ అనేవి కూడా ఈ కంప్లీట్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. ఇది మనకి AP FBO FSOకే కాకుండా కంప్లీట్ 21 నోటిఫికేషన్స్కి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఇది పర్చేస్ చేయాలనుకున్నా కూడా కిందున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ ఎస్సే. సో ఇది మనకి క్వాలిఫైయింగ్ పేపర్, ఇది మేజర్ రోల్ అనేది మనకి ప్లే చేస్తుంది. ఈ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా మనకి బోత్ తెలుగులో అవైలబుల్గా ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనకి ఉన్న టాపిక్స్ ప్రకారం ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ మీద 10 essays అండ్ ఎన్విరాన్మెంట్ మీద 10 essays అండ్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు డూస్ అండ్ డోంట్స్ అంటే మనం ఎలా రాయాలి, ఎలా రాయకూడదు అనేది కూడా మీకు దీంతోపాటు ఎక్స్ట్రా మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్, ఎగ్జామ్కి వెళ్ళే ఒక 1 అవర్ ముందు కానీ లేదా 1 డే ముందు కానీ మీరు ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడానికి ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఉన్న ఈ 2 టాపిక్స్లో నుంచి కంప్లీట్గా ఆ టాపిక్స్ యొక్క ఇన్డెప్త్ మ్యాటర్ అండ్ పాలసీస్ ఆర్ స్కీమ్స్ కానీ అండ్ సెంట్రల్ రిలేటెడ్ డేటా అండ్ స్టేట్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో ఈ టాపిక్స్ గురించి ఈ మొత్తం కంప్లీట్ మ్యాటర్ అనేది మీకు ఈ ఎస్ఏస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఎస్ఏస్ కూడా మనకి ₹149 అండి జనరల్గా. సో ఆఫర్లో ₹99లో ఉన్నాయి. సో ఎవరెవరైతే మేము ఒకసారి ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్ చూసుకోవాలి అనుకున్నా, డూస్ అండ్ డోంట్స్ అనేవి తెలుసుకోవాలనుకున్నా, ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేయాలనుకుంటే ఈ ఎస్ఏస్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, మ్యాగ్నాలియం ఈస్. మ్యాగ్నాలియం అంటేనే మనకి పేరులోనే తెలుస్తుంది, మ్యాగ్ అంటే మెగ్నీషియం, అలాగే ఆలియం అంటే అల్యూమినియం. ఇవి రెండిటి యొక్క కంపోజిషన్ మనకి మ్యాగ్నాలియం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, Mg+Al వాటి యొక్క సింబల్స్ అనమాట. మరి మ్యాగ్నాలియం ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మనకి 2 మెయిన్ యూజెస్ అనేవి ఉంటాయి. దాని యొక్క కంపోజిషన్ అంటే రేషియోని బేస్ చేసుకొని మనకి ఈ మ్యాగ్నాలియం అనేది ఒకటి ఎక్స్ప్లోజివ్ గా యూజ్ చేస్తాము, ఇంకొకటి ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తాం. సో ఈ డిఫరెంట్ యూజెస్ అనేవి కూడా మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, గోల్డ్ ఈస్ అల్లాయిడ్ మెయిన్లీ టు. గోల్డ్ ని మనం అల్లాయ్ గా ఎందుకు చేస్తాము అంటున్నారు. సింపుల్ గా గోల్డ్ కి మనం వేరే మెటల్స్ అనేవి యాడ్ చేస్తాము, అది ఎందుకు యాడ్ చేస్తాము అని అడుగుతున్నాడు అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇంక్రీస్డ్ హార్డ్నెస్. అంటే ఏంటి, దాని యొక్క హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. మరి ఎందుకు గోల్డ్ యొక్క హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ చేయాలి? జనరల్ గా గోల్డ్ అనేది మనకి ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ ఉంటుందో, సో ఈ 24 క్యారెట్ గోల్డ్ అనేది డైలీ లైఫ్ లో ఎవరు కూడా యూస్ చెయ్యరు. సో మీరు వేసుకునేటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్నమెంట్స్ ఏవి కూడా 24 క్యారెట్ గోల్డ్ కాదు, అన్ని కూడా ఏదర్ 22 క్యారెట్ లేదంటే 18 క్యారెట్ అలా ఉంటాయి అన్నమాట. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అనేది మనకి ప్యూర్ గోల్డ్, అది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అని మన డైలీ లైఫ్ లో యూజ్ చేయడానికి అది యూజ్ చేసుకునే అంత ఫ్లెక్సిబిలిటీ ఆర్ దానికి డ్యూరబిలిటీ ఉండదు. అందువల్ల ఏం చేస్తాము అంటే ఈ యొక్క ప్యూర్ గోల్డ్ కి వేరే మెటల్స్ అనేది మనం యాడ్ చేస్తాం. ఈ మెటల్స్ లైక్ నికెల్ కావచ్చు, లేదంటే కాపర్ కావచ్చు, ఇలాంటివి మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ మనం డైలీ లైఫ్ లో వాటిని యూస్ చేసుకోవచ్చు. మీరు అంతగా చూడాలి అనుకుంటే 24 క్యారెట్ గోల్డ్ ఎప్పుడైనా చూసారు అంటే అది రింగ్ గా కావచ్చు, లేదంటే ఆర్నమెంట్స్ గా కావచ్చు, ఈజీగా బెండ్ అయిపోతుంది అనమాట మీకు. సో ఈజీగా ఇలా బెండ్ అయిపోయింది అంటే అది మనం డైలీ లైఫ్ లో గోల్డ్ యూజ్ చేయలేం. కాబట్టి దానికి మెటల్స్ యాడ్ చేసి మనం 22 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్ అన్ని తయారు చేసి దాన్ని మనం డైలీ లైఫ్ లో యూజ్ చేయడం జరుగుతుంది. మరి యొక్క అల్లాయ్స్ లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఏ వస్తాయి అంటే లైక్ పింక్ గోల్డ్ అని, వైట్ గోల్డ్ అని, రోజ్ గోల్డ్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్డ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఒక 5 to 6 టైప్స్ ఉన్నాయి. ఈ 5 to 6 టైప్స్ కూడా మీరు చూసుకోండి. రైట్, చూసుకోండి ఇన్ ద సెన్స్ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోండి, మీకు గుర్తు రాకపోతే. దట్స్ ఇట్. అంటే మొత్తం చెప్పాలి అంటే ఇక్కడ చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి ఒకసారి అవన్నీ రివిజన్ చేసుకోండి అని నేను మీకు చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నాన్ మెటల్స్ ఆర్ జనరల్ గా నాన్ మెటల్స్ ఏంటి అంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అని అడుగుతున్నాడు. మెలియబుల్ అనేది మనం ఎక్కడ చూస్తాము, మెటల్స్ లో చూస్తాం. రైట్, మరి దాని యొక్క డక్టిలిటీ అనేది ఎక్కడ చూస్తాం, మెటల్స్ లో చూస్తాం. సొనారస్ అనేటువంటి ఫీచర్ ఎక్కడ చూస్తాం, మెటల్స్ లో చూస్తాం. మరి బ్రిటిల్ అనేది మాత్రమే నాన్ మెటల్స్ లో చూస్తాం. బ్రిటిల్ అంటే నథింగ్ బట్ చాలా సున్నితంగా ఉంటాయి అన్నమాట, ఊరికే విరిగిపోతాయి కాబట్టి వాటిని బ్రిటిల్ అంటాం. ఇవి నాన్ మెటల్ యొక్క క్యారెక్టరిస్టిక్. మరి మెలియబుల్, డక్టైల్, సొనారస్ అనేవి మనకి మెటల్స్ యొక్క ఫీచర్స్. దానికి కంప్లీట్ ఆపోజిటే మనకి నాన్ మెటల్స్ కి ఉంటాయి అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబ్ బై. హైడ్రోజన్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది మీరు చూసుకోవాలి. ఇండస్ట్రియల్ లెవెల్లో అది ఫామ్ అవుతుంది, న్యాచురల్ గా ఫామ్ అవుతుంది, అండ్ వీటి యొక్క నేమ్స్ అనేవి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో హైడ్రోజన్ ప్రిపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ ప్రిపరేషన్ చూడాలి, న్యాచురల్ ప్రిపరేషన్ చూడాలి, ల్యాబొరేటరీ ప్రిపరేషన్ చూడాలి, ఇవన్నీ చూడాలి. వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ టాపిక్ నుంచి కనుక మీకు క్వశ్చన్ వచ్చింది అంటే డెఫినెట్ గా ఈ నేమ్స్ ఇచ్చే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ బి, జింక్ అండ్ డైల్యూట్ HCl. సో Zn+ HCl అనేది మనం యూజ్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే ZnCl. ఓకే, సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే 2 జింక్ ప్లస్ 2 హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనం తీసుకున్నప్పుడు 2 moles. సో ZnCl2 అనేది ఫామ్ అవుతుంది. సో 2 ZnCl2 విచ్ మీన్స్ ఇక్కడ 4 యాడ్ చేసుకుంటాం ప్లస్, సో ZnCl2 2H2. రైట్, సో ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ అనేది మనకి బ్యాలెన్స్ అయింది. మరి బ్యాలెన్స్ అయిందని ఎలా చెప్తాం, ఇక్కడ 2 moles ఆఫ్ జింక్ ఉంటే
మనకి రైట్ సైడ్ లో కూడా 2 మోల్స్ ఉండాలి. అండ్ 4 మోల్స్ ఆఫ్ క్లోరిన్ ఉంది కాబట్టి సో 2 into 2, సో 4 మోల్స్ ఆఫ్ క్లోరిన్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది కాబట్టి 2H కాబట్టి 2 into 2 4, సో ఇక్కడ హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్డ్. ఇక్కడ హైడ్రోజన్ ఏదైతే వచ్చిందో ఇది మనకి హైడ్రోజన్ ఫార్మేషన్ ఆర్ హైడ్రోజన్ ప్రిపరేషన్. సో ఇలా మనకి హైడ్రోజన్ అనేది ల్యాబ్ లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అందుకే నేను ఇందాక చెప్పాను ఈ డిఫరెంట్ అన్ని టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ అనేది అసలు ఏంటి అని అంటున్నాడు. సో హైడ్రోజన్ అనేది హెవియర్ దాన్ ఎయిర్ కాదు, న్యూట్రల్ గ్యాస్ కాదు, పాయిజనస్ కూడా కాదు. హైడ్రోజన్ అనేది మనకి ఎయిర్ కంటే లైట్ గా ఉండేటువంటి ఒక గ్యాస్ విచ్ హోల్డ్స్ ది అటామిక్ నంబర్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ సపోర్ట్స్ కంబషన్. హైడ్రోజన్ అనేది కంబషన్ ప్రాసెస్ ని సపోర్ట్ చేస్తుందా లేదా అంటున్నాడు. కంబషన్ ప్రాసెస్ లో హైడ్రోజన్ యొక్క రోల్ అనేది ఉండదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నో. అమ్మోనియా ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై. నేను ఇందాకే చెప్పాను ప్రాసెస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి అని. సో హైడ్రోజన్ కి ఒక నేమ్ ఉంటుంది, అమ్మోనియాకి ఒక నేమ్ ఉంటుంది, నైట్రోజన్ కి ఒక నేమ్ ఉంటుంది, అమ్మోనియాకి ఒక నేమ్ ఉంటుంది. సో వీటన్నిటి నేమ్స్ అనేవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సల్ఫర్ కి ఒక నేమ్ ఉంటుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా గుర్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్రిపరేషన్ ప్రాసెస్ నేమ్స్. ఓకే, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, అమ్మోనియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని ఏం అంటాము అని పిలుస్తున్నారు. సో సింప్లీ దీని ఆన్సర్ వచ్చేసి హేబర్స్ ప్రాసెస్. అమ్మోనియా ప్రిపరేషన్ వచ్చేసి హేబర్స్ ప్రాసెస్. సో ఇక్కడే ఉన్నాయి కదా నేమ్స్ అన్ని మీకు. కాంటాక్ట్ ప్రాసెస్ అంటే దేని యొక్క ప్రిపరేషన్, హేబర్స్ అంటే ఇప్పుడే అమ్మోనియా అని చూసాము, సాల్వే ప్రాసెస్ దేని యొక్క ప్రిపరేషన్ నేమ్, అలాగే ఆస్ట్రల్ ప్రాసెస్ అనేది దేని యొక్క ప్రిపరేషన్ నేమ్. ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దీని ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇఫ్ తెలీదు అనుకుంటే కూడా తెలుసుకొని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను ఎందుకు మిమ్మల్ని కమెంట్ చేయమంటాను అంటే సో దట్ అలా అయినా మీరు ఆ యొక్క క్వశ్చన్ ఆర్ రిలేటెడ్ టాపిక్ కానీ ఆన్సర్ కానీ వెతుకుతారు, గుర్తుపెట్టుకుంటారు అనే నేను క్వశ్చన్స్ మీకు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయమని చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్, రియాక్షన్ ఇన్ హేబర్స్ ప్రాసెస్. హేబర్స్ ప్రాసెస్ లో సింపుల్ గా ఇందాక ఏం ఫామ్ అవుతుంది అన్నాం, అమ్మోనియా అనేది ఫామ్ అవుతుంది అన్నాం. సో ఇక్కడ రియాక్షన్ అనేది అడుగుతున్నాడు కాబట్టి అమ్మోనియా ఈస్ NH3 అండి, అమ్మోనియం ఈస్ NH4. అమ్మోనియా అంటే NH3, రైట్. సో అమ్మోనియా యొక్క రియాక్షన్ ఏంటి, మనకి NH3 అనేది ఫామ్ అవ్వాలి కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ అనేవి మనకి కంబైన్ చేసినప్పుడు మనకి NH3 అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2A ఉన్నాయి. సో ఇక్కడ 2 యాడ్ చేసుకున్నప్పుడు 4 హైడ్రోజన్స్ అయ్యాయి కాబట్టి 2 నైట్రోజన్స్ రావాలి కాబట్టి 2 బ్యాలెన్స్డ్. సో 2 3 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 హైడ్రోజన్స్ తీసుకుంటే ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ కంబైన్ అయినప్పుడు మనకి ఫామ్ అయ్యే అమ్మోనియా అనే హేబర్స్ ప్రాసెస్, రైట్. నెక్స్ట్, సల్ఫర్ అక్కర్స్ న్యాచురల్లీ యాజ్. సల్ఫర్ న్యాచురల్ గా అక్కర్ అయినప్పుడు ఏ ఫామ్ లో అది అక్కర్ అవుతుంది అని అంటున్నాడు. సో న్యాచురల్ గా అయితే సల్ఫైడ్స్ అండ్ సల్ఫేట్స్ గా ఉంటుంది, నథింగ్ బట్ SO4 అండ్ SO3. ఈ ఫార్మ్స్ లో మనకి అది అవైలబుల్ గా ఉంటుంది, రైట్. నెక్స్ట్, సల్ఫర్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ బై. సల్ఫర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఏంటి అంటున్నాడు. సో సింపుల్, ఇక్కడే మీకు ఇంకొక ఆన్సర్ అనేది వస్తుంది. ఫ్రాజ్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉంటుందో ఇదే మనకి సల్ఫర్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. హేబర్ అంటే అమ్మోనియా ఇందాకే చూసాం. ఇక్కడే మీకు 2 ఆన్సర్స్ వచ్చేసాయి. నెక్స్ట్, సల్ఫర్ షోస్ అల్లోట్రోపీ. సో ఇక్కడే ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇది మనకి ఆన్సర్ అనమాట. సల్ఫర్ షోస్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, అల్లోట్రోపీ. అల్లోట్రోప్స్ ఆఫ్ సల్ఫర్ అనేవి ఉంటాయి. ఈ సల్ఫరే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో హైయెస్ట్ వచ్చేసి S8 అని రాస్తాం. ఓకే, సో అల్లోట్రోప్స్ ఆఫ్ సల్ఫర్ తో పాటు అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ గురించి కూడా మీరు వినే ఉంటారు అనమాట. నథింగ్ బట్ గ్రాఫైట్ అని కానీ, బక్మిన్స్టర్ ఫల్లరెన్స్ అని కానీ, ఇవన్నీ కూడా అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్. మరి సల్ఫర్ లో అల్లోట్రోప్స్ ఏముంటాయి, ఆల్ఫా సల్ఫర్ ఉంటుంది, బీటా సల్ఫర్ ఉంటుంది, రాంబిక్ సల్ఫర్ ఉంటుంది,
ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ అండ్ ఈ యొక్క టైప్స్ లో దాని యొక్క షేప్స్ ఎలా ఉంటాయి, ఆల్ఫా అని ఎందుకు పిలుస్తాం, గామా అని ఎందుకు పిలుస్తాం, బీటా అని ఎందుకు పిలుస్తాం, ఇవన్నీ కూడా మనం క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ హీటింగ్ సల్ఫర్ కాజెస్. సల్ఫర్ ని హీట్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటున్నాడు. సింపుల్, అది చేంజ్ ఆఫ్ అల్లోట్రోప్స్, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి చేంజ్ అవుతుంది. లైక్ మనం ఇప్పుడు ఏదైతే ఆల్ఫా సల్ఫర్ అన్నామో ఈ ఆల్ఫా సల్ఫర్ నుంచి బీటా సల్ఫర్ కి, అలాగే బీటా సల్ఫర్ నుంచి గామా సల్ఫర్ కి చేంజ్ అవుతుంది. ఆర్ దీన్ని ఏమంటాము అంటే మనం సైక్లిక్ అంటాము, లేదంటే రాంబిక్ అంటాము. రాంబిక్ సల్ఫర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సల్ఫర్స్ ఉంటాయి. క్రిస్టలీన్ ఉంటుంది, నాన్ క్రిస్టలీన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సల్ఫర్ గురించి మనం చదివినప్పుడు చూసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి సపరేట్ గా సిలబస్ లో మెన్షన్ చేశాడు సల్ఫర్ గురించి, కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. అండ్ దెన్ సల్ఫర్ నుంచి సల్ఫర్ సింబల్ ఎస్. సో సల్ఫర్ నుంచి మనకి సల్ఫర్ డైఆక్సైడ్ ఎలా ఫామ్ అయింది, సల్ఫర్ డైఆక్సైడ్ నుంచి సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఎలా ఫామ్ అయింది, అండ్ ఆ తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఈ ఫార్మేషన్ ప్రాసెస్ అన్ని చూసుకుంటే సల్ఫర్ గురించి కంప్లీట్ అవుతుంది. ఇందాక హైడ్రోజన్ గురించి చూసాము, నెక్స్ట్ సల్ఫర్ గురించి కూడా అవన్నీ చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ ఇక్కడ సల్ఫర్ నుంచి సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఎలా ఫామ్ అయింది అని అడుగుతున్నాడు. సింప్లీ సల్ఫర్ ని గనక మనం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ బర్న్ చేస్తే మనకి సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే సల్ఫర్ ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ మనం బర్న్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది, సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని ఏమంటాము అంటున్నాడు. ఈ నేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ FPO ప్రిలిమ్స్ లో కూడా మొన్న కూడా ఒక క్వశ్చన్ ఈ యొక్క ప్రిపరేషన్ ప్రాసెస్ మీద వచ్చింది. దట్ ఈస్ వై నేను అన్ని ప్రిపరేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ అనే అన్నిటి నుంచి క్వశ్చన్ యాడ్ చేయడం జరిగింది. సో కాంటాక్ట్ ప్రాసెస్ అంటే ఏంటి మనకి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. మరి హేబర్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇందాకే చూసాం, అమ్మోనియా. రైట్, అలాగే ఇంకో ప్రాసెస్ చూసాం ఏంటి, ఫ్రేయస్ ప్రాసెస్, ఇది మనకి సల్ఫర్. నెక్స్ట్ ఆస్ట్వాల్డ్ అండ్ సాల్వే ప్రాసెస్ ఉన్నాయి. ఇవైనా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మోస్ట్లీ ఇవి కూడా నెక్స్ట్ క్వశ్చన్స్ లో కవర్ అయ్యే ఉంటాయి. రైట్, ఈ లోపు మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకోండి. మరి కాంటాక్ట్ ప్రాసెస్ లో కెటలిస్ట్ ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. అసలు కెటలిస్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, ఒక రియాక్షన్, నేను మీకు ఇందాక ఒక రియాక్షన్ వేసాను. సో ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతున్నప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ లో ఒక కెటలిస్ట్ ని యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము, ఈ రియాక్షన్ జరగడానికి నాకు 5 hours పడుతుంది అనుకుంటే నాకు 5 hours పట్టకూడదు, 1 hour లోనే ఈ రియాక్షన్ కంప్లీట్ అవ్వాలి అనడానికి నేను ఈ కెటలిస్ట్ ని యూజ్ చేస్తాను. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక రియాక్షన్ ని స్పీడప్ చేయడానికి కెటలిస్ట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. మరి ఈ యొక్క కాంటాక్ట్ ప్రాసెస్ లో ఏ కెటలిస్ట్ ని యూజ్ చేస్తాము అని అడుగుతున్నాడు. సో ఏ కెటలిస్ట్ ని యూజ్ చేస్తాం కాంటాక్ట్ ప్రాసెస్ లో, V2O5 నథింగ్ బట్ వెనాడియం పెంటాక్సైడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ H2SO4 నథింగ్ బట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనే దాన్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ గా పిలుస్తాం. ఎందుకు, బికాస్ అది ఒక మెనీ ఇండస్ట్రీస్ లో యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే స్ట్రాంగ్ యాసిడ్ కూడా. H2SO4 అండ్ HCl అనేవి మనకి స్ట్రాంగెస్ట్ యాసిడ్స్. ఓకే, నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ యూస్డ్ ఇన్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏం లేదండి, సింపుల్ గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎందుకు ఇచ్చాను అంటే, మీరు ఒక ప్రాసెస్ లేదంటే సల్ఫర్ నే తీసుకున్నారు అనుకోండి, ఆ సల్ఫర్ యొక్క ప్రిపరేషన్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ దాని యొక్క ప్రాపర్టీస్ అంటే న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ దాని యొక్క ప్రిపరేషన్, ఇండస్ట్రియల్ ప్రిపరేషన్, ల్యాబొరేటరీ ప్రిపరేషన్, న్యాచురల్ గా ఫామ్ అవుతుందా, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ దెన్ దానిలో టైప్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ దెన్ దానిలో అల్లోట్రోప్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ దెన్ దాని యొక్క యూసెస్ ఏంటి, అండ్ దెన్ దాని వల్ల ఇంపాక్ట్స్ ఏమైనా ఉంటే దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకున్నారు అంటే అప్పుడు మీకు ఒక సబ్ టాపిక్ సల్ఫర్ గురించి కంప్లీట్ అవుతుంది. ఇలా మనకి 3-4
మెటల్స్ అనేవి ఇచ్చారు, అలాగే నాన్ మెటల్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ న్యాచురల్ రిసోర్సెస్ యూనిట్ 5 అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్. ఫర్టిలైజర్స్, బ్యాటరీస్ అండ్ పెట్రోలియం రిఫైనింగ్, ఇవన్నిట్లో కూడా మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, నాన్ మెటల్స్ జనరలీ ఫామ్. నాన్ మెటల్స్ అనేవి జనరల్ గా ఏం ఫామ్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అసిడిక్ ఆక్సైడ్స్. నాన్ మెటల్స్ జనరల్ గా అసిడిక్ ఆక్సైడ్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆక్సైడ్స్ అంటే ఓ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ రస్టింగ్ రిక్వైర్స్. రస్టింగ్ మనకి జరగాలి అంటే అసలు సిచ్యువేషన్ ఆర్ కండిషన్స్ అనేవి ఏ ఉండాలి అని అడుగుతున్నాడు. సో రస్టింగ్ జరగాలంటే మనకి ఏముండాలి, ఆక్సిజన్ ఉండాలి, అలాగే అది అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అయి ఉండాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎయిర్ లో మనకి మాయిశ్చర్ అనేది ఉండాలి. సో ఈ మాయిశ్చర్ లో సో ఆక్సిజన్ అండ్ ఎయిర్ లో ఈ యొక్క మాయిశ్చర్ ఉంటే ఇవి రెండిటితో గనక ఒక మెటల్ పార్టికల్ అనేది రియాక్ట్ అయ్యింది అంటే అప్పుడు మనకి రస్టింగ్, విచ్ ఇస్ నథింగ్ బట్ తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. మరి దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తామన్నాము, galvanization. నెక్స్ట్ క్వశ్చన్, సో సేమ్ galvanization prevents rust by coating. ఏ మెటల్ ని మనం కోట్ చేయడం ద్వారా ఈ యొక్క రస్టింగ్ ని ప్రివెంట్ చేయొచ్చు అని ఇందాక చెప్పాను. జింక్, ఈ యొక్క జింక్ ని ఒక లేయర్ గా మనం, ఫర్ సపోజ్ ఒక మెటల్ చైర్ అనేది ఉంది అనుకుందాం. ఈ మెటల్ చైర్ ఏదైతే ఉంటుందో ఈ మెటల్ చైర్ కి ఈ జింక్ ని ఒక లేయర్ గా పెయింట్ చేస్తాం. ఒక లేయర్ గా ఆ చైర్ మీద కనుక పెయింట్ చేస్తే అప్పుడు మనకి ఆ చైర్ అనేది తుప్పు పట్టకుండా ఉంటుంది. ఎప్పుడు తుప్పు పట్టకుండా ఉంటుంది, ఆ చైర్ ని మీరు గనక బయట వదిలేస్తే, విచ్ ఈస్ నథింగ్ బట్ ఓపెన్ ప్లేస్ లో వదిలేస్తే, ఓపెన్ ప్లేస్ లో మనకి ఆటోమేటిక్ గా ఎయిర్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. సో ఈ కండిషన్స్ ఉన్న ప్లేస్ లో వదిలేసినా కూడా ఆ చైర్ మెటల్ తో తయారు చేసినటువంటి చైర్ ఏదైతే ఉందో అది తుప్పు పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మనం ఈ యొక్క ఐరన్ ని జింక్ తో కోట్ చేయాలి. ఆ ప్రాసెస్ ని ఏమంటాము, గాల్వనైజేషన్ అంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, అల్లాయింగ్ ఇంప్రూవ్స్. అల్లాయింగ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటున్నాడు. దాని యొక్క హార్డ్నెస్ ఆర్ ఫీచర్స్, ఏదైనా సరే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్రీజ్ అవుతాయి, మనకి లేనటువంటి ఫీచర్స్ ని తీసుకొస్తాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టీల్ ఈజ్ వైడ్లీ యూస్డ్ బికాస్. స్టీల్ ని మనం ఎక్కువగా యూస్ చేస్తాం ఎందుకు అంటున్నారు. ఎందుకు, బికాస్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్. స్టీల్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది, అలాగే స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ ఉంటుంది, ఎక్కువ లాంగ్ టైం పీరియడ్ వస్తుంది, అలాగే రస్టింగ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి స్టీల్ ఎక్కువగా యూస్ చేస్తాం. ఈ స్టీల్ గురించి కూడా మనకి సిలబస్ లో సపరేట్ గా మెన్షన్ చేశాడు కాబట్టి దీని గురించి కూడా టైప్స్ ఆఫ్ స్టీల్ కూడా ఉంది. సో ఈ టైప్స్ ఆఫ్ స్టీల్ కూడా మీరు చూసుకోవాలి, అండ్ దీని యొక్క అల్లాయింగ్ చూసుకోవాలి, అండ్ దీని యొక్క యూజెస్ చూసుకోవాలి. ఓకే, అండ్ దీని యొక్క ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. రైట్, నెక్స్ట్, స్టెయిన్లెస్ స్టీల్ రెసిస్ట్ కరోజన్ డ్యూ టు. స్టెయిన్లెస్ స్టీల్ అనేది కరోజన్ ప్రాసెస్ అనేది జరగదు, విచ్ ఈస్ నథింగ్ బట్ తుప్పు పట్టదు. ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకు తుప్పు పట్టదు, ఇట్ ఈస్ డ్యూ టు క్రోమియం. స్టెయిన్లెస్ స్టీల్ లో మనం ఇందాకే చూసాం, ఐరన్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది, నికెల్ ఉంటుంది. సో ఈ క్రోమియం ఏదైతే ఉందో దీన్ని ఎందుకు యాడ్ చేస్తాము అంటే ఈ ప్రాసెస్ తుప్పు పట్టకుండా ఉండడానికి ఈ క్రోమియం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్, కరోజన్ అంటే ఏంటి, ఒక కెమికల్ డెటరియేషన్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక కెమికల్ చేంజ్. దాని అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ అవుటర్ లేయర్ అనేది కంప్లీట్ గా చేంజ్ అనేది జరుగుతుంది. ఆ చేంజ్ అనేది మనకి రివర్సిబుల్ అంటే కాదు, ఇర్రివర్సిబుల్ చేంజ్ అనేది జరుగుతుంది. కాబట్టి కెమికల్ డెటరియేషన్ అంటాం. రైట్, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, అ మినరల్ బికమ్స్ ఎన్ ఓర్ వెన్. ఒక మినరల్ అనేది ఎప్పుడు ఓర్ అవుతుంది,
ఎప్పుడు అంటే వెన్ ఇట్ ఈస్ కంటైనింగ్ అ మెటల్, దానిలో మెటల్ ఉంది అంటే అప్పుడే అది ఓర్ అవుతుంది. ఎందుకు? బికాస్ మనకి ఎర్త్ క్రస్ట్ ఉంటుందా? ఈ ఎర్త్ క్రస్ట్ ఎక్కడ ఉంటుంది అసలు? ఎర్త్ లో 3 లేయర్స్ ఉంటాయి, క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్ కదా. సో ఈ క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్ లో ఈ క్రస్ట్ నుంచి మనము కొన్ని మినరల్స్ ని బయటకు తీస్తాం. సో ఈ మినరల్స్ అన్ని యూస్ఫుల్ మినరల్స్ ఉంటాయా అంటే అన్ని యూస్ఫుల్ మినరల్స్ ఉండవు. కొన్ని యూస్ఫుల్ మినరల్స్ ఉంటాయి, కొన్ని అసలు మనకు అవసరం లేనటువంటి మినరల్స్ ఉంటాయి. సో వీటిని పక్కన పెట్టేస్తే మనకి యూస్ఫుల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓర్స్ అంటాం. ఎందుకంటే ఈ యూస్ఫుల్ మినరల్స్ లోనే మనకు కావాల్సిన మెటల్స్ ఉంటాయి. ఈ మెటల్స్ తో పాటు ఏముంటాయన్నా? ఇంప్యూరిటీస్ ఉంటాయి అన్నా. సో ఈ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడానికే మనము స్లాగ్ అనేది వాడతాము. అండ్ ఈ స్లాగ్ అండ్ ఇంప్యూరిటీస్ కలిపి ఉన్నదే, దానికి ఫ్లక్స్ అనేది మనం యాడ్ చేస్తాం. అండ్ ఇవి కలిపి ఉన్నదే స్లాగ్ అని అన్నాం. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్యూర్ మెటల్ బయటికి రావాలంటే ఆ ప్రాసెస్ ని ఏమన్నాము? మెటలర్జీ ప్రాసెస్ అంటాం. ఈ మెటలర్జీ ప్రాసెస్ లో అగైన్ ఎన్ని స్టెప్స్ ఉంటాయి? మనకి 4 స్టెప్స్ ఉంటాయి. సో ఈ 4 స్టెప్స్ కూడా అగైన్ దేని వల్ల డిపెండ్ అవుతాయి అన్నాను నేను? రియాక్టివిటీ సిరీస్. హైలీ రియాక్టివ్ మెటల్స్, మీడియం రియాక్టివ్ మెటల్స్, లీస్ట్ రియాక్టివ్ మెటల్స్. సో హైలీ రియాక్టివ్ అయితే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్, మీడియం రియాక్టివ్ అయితే అగైన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్. కార్బనేట్ ఓర్స్ ఉంటాయి, సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయి, వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. అండ్ అగైన్ సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయి, లీస్ట్ రియాక్టివ్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాసెస్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మనకు వచ్చే 4th స్టెప్ లో వచ్చేటువంటి, ఇక్కడ 4 స్టెప్స్ అన్నానా? సో ఈ 4 స్టెప్స్ లో 4th స్టెప్ మనకి రిఫైనింగ్ ఆఫ్ ది మెటల్ అన్నమాట. అక్కడ మనకి కావాల్సిన ప్యూర్ మెటల్ అనేది వస్తుంది. సో ఈ మెటల్ అనేది ఉంది కాబట్టే దాన్ని ఓర్ అంటాం. దేన్ని? ఆ యొక్క మినరల్ ని. ఇది మీకు కంప్లీట్ మెటల్స్ లో వచ్చే మెటలర్జియన్ ప్రాసెస్ అన్నమాట, రైట్? సో ఇవన్నీ క్లారిటీ అనేది ఉంది. కాన్సెప్ట్ అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మీరు మీ నాలెడ్జ్ ని అప్లై చేసి అక్కడ ఆన్సర్ అనేది తీసుకురావచ్చు. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, రైట్? నెక్స్ట్, రిమూవల్ ఆఫ్ గ్యాంగ్ ఫ్రమ్ ఓర్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు చూడండి ఇందాక నేను చెప్పాను కదా మీకు, గ్యాంగ్ అంటే ఏంటి? ఇంప్యూరిటీస్. సో ఇంప్యూరిటీస్ ని ఓర్ నుంచి రిమూవ్ చేయాలి అంటున్నారు. ఆ ప్రాసెస్ ని ఏమంటాము అంటున్నారు? ఆ ప్రాసెస్ ని ఏమంటాము? ఇట్ ఈస్ నథింగ్ బట్ రోస్టింగా, స్మెల్టింగా, కాన్సన్ట్రేషనా, రిఫైనింగ్. ఇది నాకు మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు మీకు అన్ని స్టెప్స్ చెప్పాను కాబట్టి దీని ఆన్సర్ మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్, అల్యూమినియం కెనాట్ బి ఎక్స్ట్రాక్టెడ్ యూజింగ్ కార్బన్ బికాస్. అల్యూమినియం ని కార్బన్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయలేము అంటున్నారు. ఎందుకు? బికాస్ అల్యూమినియం ఈస్ లైట్, అల్యూమినియం ఈస్ హైలీ రియాక్టివ్, కార్బన్ ఈస్ వీక్, ఆక్సిజన్ ఈస్ అబ్సెంట్ అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ ఈస్ అల్యూమినియం ఈస్ highly reactive. Okay, so this is the answer. Next, the most reactive metal among the following. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ లో ఏది హైలీ రియాక్టివ్? ఇది మీకు తెలియాలి అంటే యాక్టివిటీ సిరీస్ అని ఒక టేబుల్ ఉంది. సో ఈ యాక్టివిటీ సిరీస్ గుర్తు పెట్టుకోవడానికి కూడా నేను మీకు ఒక చీట్ కోడ్ ఇచ్చాను. సో క్లాసెస్ విన్న వాళ్ళకి ఇది గుర్తుంటుంది. ఆ చీట్ కోడ్ యూజ్ చేస్తే మీకు హైలీ రియాక్టివ్ ఏవి, తర్వాత లీస్ట్ రియాక్టివ్ ఏవి, మిడిల్ లో హైడ్రోజన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు అని చెప్పాను. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? మోస్ట్ రియాక్టివ్ అంటున్నాడు కాబట్టి ఆప్షన్ డి సోడియం ఈస్ ది ఆన్సర్. సోడియం అనేది మోస్ట్ రియాక్టివ్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని బట్టి ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఈ సిరీస్ ని బట్టి మీకు ఆన్సర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ బ్రాస్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్, మనం ఇందాకే చూసాం, ఇది రిపీటెడ్ క్వశ్చన్. బ్రాస్ అనేది కాపర్ ప్లస్ జింక్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అండ్ కాపర్ ప్లస్ టిన్ అని ఉండేది ఏంటి మనకి? బ్రాన్స్. అండ్ అల్యూమినియం ప్లస్ మెగ్నీషియం ఉండేది ఏంటన్నాను? మ్యాగ్నాలియం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ బికాస్. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదంటే థర్మల్ కండక్టర్. అందుకే మనకి మెటల్స్ అనేవి
థర్మల్ కండక్టివిటీని ప్రొడ్యూస్ చేస్తాయి, అలాగే ఎలక్ట్రికల్ కండక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తాయి అని చెప్తాం. ఎందుకు? బికాస్ ఆఫ్ ది ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ యొక్క మెటల్స్ లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అవి మనకి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అని మనం చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. కంప్లీట్ యూనిట్ 5 కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ అనేవి మనం కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు, విచ్ మీన్స్ ఏ సబ్ టాపిక్ ఏ అండ్ సబ్ టాపిక్ బి. ఏలో ఉన్నటువంటి మెటల్స్, మెటలర్జీ నుంచి కంప్లీట్ గా అన్ని కంప్లీట్ చేసాం. అండ్ నాన్ మెటల్స్ లో ఉన్నటువంటి అన్ని నాన్ మెటల్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి నేను కవర్ చేశాను. అండ్ దానికి ఉన్నటువంటి స్టార్టింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో మీరు ఇప్పుడు రీకలెక్ట్ చేసుకోలేకపోయారు అనుకుంటే ఒకసారి మీరు చదివినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ ని రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ ఇఫ్ ఎవరైనా కూడా మన క్లాసెస్ తీసుకోవాలి అనుకున్నా కూడా క్లాసెస్ తీసుకొని రివిజన్ అంటే 40 hours ఉంటుంది. 40 hours ఉంటుంది కాబట్టి ఇంకా మీకు 10 to 15 days టైం ఉంది కాబట్టి ఈ 40 hours ని ఐదర్ 1.5 స్పీడ్ లేదు అంటే 2 times స్పీడ్ లో పెట్టుకొని విత్ ఇన్ 20 hours మీరు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ 20 hours లో మీకు 50 marks ఇచ్చేటువంటి జనరల్ సైన్స్ పేపర్ 2 అనేది మీ చేతిలో ఉంటుంది అనమాట. రైట్. సో దిస్ ఈజ్ మై సజెషన్ ఫర్ యూ. ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ఇట్ యూ క్యాన్ గో ఫర్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ నెంబర్ కి మీరు మెసేజ్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అదర్ యూనిట్స్. నెక్స్ట్ 4 units ఉన్నాయి. ఈ 4 units కూడా మనం కవర్ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.